ఒక మనిషిని దారుణంగా చంపాలంటే గుండెల్లో ఎంత కసైనా ఉండాలి, లేదా మైండ్లో సైకో బుద్ధులైనా ఉండాలి. ఒకవేళ వరుస హత్యలు చేసేవాడు సైకో కిల్లర్ అయితే వాడి వయసు ఎంత ఉంటుంది? 30 ఏళ్ళ లేదా 40 ఏళ్ళ? కానీ ఇక్కడ కేవలం 8 ఏళ్ల వయసున్న ఒక చిన్న బాబు ఎలాంటి తప్పు ఎరగని 3 పసిపిల్లలను వరుసగా హత్య చేశాడని మీరు నమ్ముతారా? అసలు ఆ వయసులో చాక్లెట్ల కోసం వేడవలసిన పిల్లోడు పసి ప్రాణాలు తీస్తూ వికృత ఆనందం పొందాడు. అంతర్జాతీయ మీడియా సైతం కూడా ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్కుడైన సీరియల్ కిల్లర్ అని పిలిచిన ఆ అబ్బాయి కథ వింటే మీ ఒళ్ళు గొగ్గురు పొడుస్తుంది. క్రైమ్ స్టోరీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ముఖానికి మాస్కులు వేసుకున్న దంతచోరులు లేదా సైకో కిల్లర్స్. కానీ ఊహ తెలియని ఒక 8 ఏళ్ల చిన్న బాబు వరుసగా 3 పసిపిల్లల్ని దారుణంగా హత్య చేశాడంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఇంటర్నేషనల్ మీడియా సైతం చూసి నివ్వెరపోయిన ఒక నమ్మలేని నిజం ఇది. కేవలం 8 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్కుడైన సీరియల్ కిల్లర్గా మారిన ఆ అబ్బాయి ఎవరు? అసలు అంత చిన్న వయసులోనే అతనికి అంతటి క్రూరత్వం ఎలా వచ్చింది? ఆ పసి ప్రాణాలు ఏమయ్యాయి? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ షాకింగ్ క్రైమ్ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది జరిగింది 2007 సంవత్సరంలో భారతదేశంలోని అత్యంత పేద రాష్ట్రాలలో ఒకటైన బీహార్లోని ముసహరి అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో అమర్జిత్ సదా అనే ఒక 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. చూడ్డానికి చాలా అమాయకంగా మిగతా పిల్లల్లాగానే సాధారణంగా కనిపించేవాడు. కానీ అతని మైండ్లో ఎలాంటి వికృత ఆలోచనలు ఉన్నాయో ఆ దేవుడికే తెలియాలి. అసలు ఈ కథ ఎలా వెలుగులోకి వచ్చిందంటే, ఒకరోజు ఆ గ్రామంలో ఉండే ఒక పేద తల్లి తన 6 నెలల చిన్నారి కూతురిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిద్రపుచ్చింది. ఊరిలో అందరు తెలిసిన వాళ్లే కదా అని పాప నిద్రపోతుండగా ఆమె చిన్న పని మీద బయటకు వెళ్ళింది. కానీ ఆమె తిరిగి వచ్చేసరికి అక్కడ జరిగిన ఘోరం ఆ తల్లి గుండెలను పిండేసింది. అసలు ట్విస్ట్ ఏంటంటే, పాప అదృశ్యం అవడం. ఆ తల్లి తిరిగి వచ్చి చూసేసరికి ఉయ్యాలలో ఉండవలసిన 6 నెలల పాప కనిపించలేదు. దాంతో ఆ తల్లి ఒక్కసారిగా కంగారు పడి గట్టిగా ఏడవడం మొదలెట్టింది. చుట్టుపక్కల వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఊరంతా వెతికారు, కానీ ఆ పాప ఆనవాళ్ళు ఎక్కడ కనపడలేదు. విషయం పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసులు గ్రామానికి చేరుకొని గ్రామస్తుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అలా వెతుకుతుండగా పాఠశాలకు కొద్ది దూరంలో కొత్తగా తవ్వినట్లు ఉన్న ఒక మట్టి దిబ్బ కనిపించింది. అనుమానంతో పోలీసులు అక్కడ తవ్వి చూడగా అందరూ షాక్ అయ్యారా. ఆ 6 నెలల పాప ప్రాణం లేని శవమై కనిపించింది. అయితే అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ పాపను ఎవరో కిడ్నాపర్లు చంపలేదు. ఆ ఊరిలో ఉండే ఒక 8 ఏళ్ల అబ్బాయే చంపాడు. అతనే అమర్జిత్ సాదా, అతని పేరు అన్నమాట. పోలీసులు అమర్జిత్ని పట్టుకొని విచారించినప్పుడు అతను ఏమాత్రం భయం లేకుండా ముఖం మీద చిన్న నవ్వుతో చెప్పిన మాటలు విని పోలీసుల వెన్నులో వణుకు పుట్టింది. అమర్జిత్ పోలీసులతో ఏమన్నాడంటే, ఆ పాప స్కూల్లో నిద్రపోతుంది, నేను ఎవరు చూడకుండా ఆ పాపను కొంచెం దూరంగా తీసుకెళ్ళాను. ఆ తర్వాత ఒక పెద్ద రాయి తీసుకొని ఆ పాప తలపై ముఖంపై గట్టి
గట్టిగా కొట్టి చంపేశాను. ఆ తర్వాత ఎవరికి తెలియకుండా బట్టలో పూడ్చిపెట్టాను అని చాలా క్యాజువల్గా చెప్పాడు. ఒక 8 ఏళ్ల పిల్లోడు అంత దారుణంగా మాట్లాడుతుంటే అక్కడున్న గ్రామస్తులు, పోలీసులు అందరూ కూడా నోరు ఎళ్ళబెట్టారనమాట. మరి కథ ఇక్కడతో ఆగిపోలేదండి. ఈ పాప హత్య గురించి విచారిస్తున్న కొద్దీ అమర్జిత్ వెనుక ఉన్న నమ్మలేని గత చరిత్ర బయటకు వచ్చింది. ఈ 6 నెలల పాప అమర్జిత్ చేసిన మొదటి హత్య కాదు. అంతకుముందే అతను మరో 2 హత్యలు చేశాడంట. గ్రామస్తులు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారము అమర్జిత్ అంతకుముందే తన సొంత చెల్లెలని, కేవలం 8 నెలల వయసున్న పాపను, అలాగే తన మేనత్త కూతురైన 9 నెలల పసిపాపను కూడా ఇదే విధంగా గొంతు పిసికి రాయితో కొట్టి చంపేశాడు. అయితే ఆ సమయంలో సొంత పిల్లాడే కదా, బయటకు తెలిస్తే అవమానం, చట్టపరమైన సమస్యలు వస్తాయని భావించిన ఆ కుటుంబ సభ్యులు ఆ 2 హత్యల విషయాలను ఎవ్వరికి చెప్పకుండా సమాధి చేసేశారు. ఆ రోజు గనక వాళ్ళు పోలీసులకు చెప్పి ఉంటే ఈరోజు 3వ పాప ప్రాణాలతో ఉండేదేమో. అయితే మరి చివరకు పోలీసులు అమర్జిత్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వైద్యులు అతడిని పరీక్షించి అతనికి తీవ్రమైన సైకాట్రిక్ డిజార్డర్ అంటే మానసిక రుగ్మత ఉందని, ఎదుటి వారిని హింసించటంలో అతనికి తెలియకుండానే ఒక వికృత ఆనందం పొందుతున్నాడని తేల్చేశారు. కానీ భారతీయ చట్టాల ప్రకారము 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు ఉరిశిక్ష లేదా సాధారణ జైలు శిక్ష విధించే హక్కు లేదు. అందువల్ల అమర్జిత్ సాదాను బీహార్లోని ముంగేర్ పట్టణంలో ఉన్న బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారన్నమాట. 18 ఏళ్ళు ఉండే వరకు అతను అక్కడే శిక్ష అనుభవించాడు. చూసారుగా ఫ్రెండ్స్, చిన్న పిల్లల మనస్తత్వాలను గమనించకపోతే, మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఎంతటి ఘోరాలు జరుగుతాయో ఈ కథే ఒక ఉదాహరణ అన్నమాట. 18 ఏళ్ళు నిండే వరకు అమర్జిత్ సదా బాలల సంరక్షణ కేంద్రంలోనే ఉన్నాడు. ఆ తర్వాత అతను విడుదలయ్యాడు. ప్రస్తుతం అతను పేరు మార్చుకొని సమాజంలో ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే, అమర్జిత్ పుట్టుకతోనే కిల్లర్ కాదు. మొదటి 2 హత్యలు జరిగినప్పుడే అతని తల్లిదండ్రులు సమాజానికి భయపడి ఆ నిజాన్ని దాచకుండా అతనికి మానసిక వైద్యం అందించి ఉంటే ఆ 3వ పసిపాప ప్రాణాలతో ఉండేది. పిల్లల ప్రవర్తనలో తేడాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ కథే ఒక సజీవ సాక్ష్యం. మరి ఈ షాకింగ్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? అమర్జిత్ సదా లాంటి వాళ్ళకు మన చట్టాలు ఇచ్చే శిక్షలు సరిపోతాయా? మీ ఆలోచనలు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు రియల్ క్రైమ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.